హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, రైల్వే డిపార్ట్మెంట్లో జాబ్ కొట్టాలి అంటే ఇది ఒక మంచి అవకాశం అండి. ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అడగట్లేదు. సెలెక్ట్ అయితే జీతం నెలకు 75,000 రూపాయలండి. అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాల్ని భర్తీ చేయడానికి అధికారిక నోటిఫికేషన్ వచ్చింది. ఇవి పర్మనెంట్ జాబ్స్ అనమాట. టెంపరీ కాదు, కాంట్రాక్ట్ కాదు, అవుట్సోర్సింగ్ కాదు. సో మనకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఒక్క పరీక్ష పెట్టి నెగిటివ్ మార్కింగ్ కూడా లేదు. సో మనకు చాలా చాలా మంచి అవకాశం. మంచి శాలరీతో రైల్వే డిపార్ట్మెంట్లో సెటిల్ అయిపోవచ్చు. మీకు కానీ రైల్వే డిపార్ట్మెంట్లో జాబ్ కొట్టడం ఇంట్రెస్ట్ అయితే తప్పకుండా వీడియోని ఇప్పుడే లైక్ చేయండి. సో మీరు వీడియోని లైక్ చేయడం ద్వారా ఇలాంటి అప్డేట్స్ ఇంకా మీకోసం తీసుకోవడానికి మాకు కూడా ఒక ఎంకరేజ్మెంట్, మోటివేషన్ కూడా దొరుకుతుంది. తప్పకుండా లైక్ చేయండి. ఇక మనైతే పూర్తి విషయాలు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు, తెలంగాణ వాళ్ళు అందరూ అప్లై చేసుకోవచ్చండి, ఎందుకంటే రైల్వే డిపార్ట్మెంట్ అందరికీ కదా. సో ఓకే ఫ్రెండ్స్, మనకి ఇది అధికారికంగా మే 30వ తారీఖున విడుదల చేయడం జరిగిందండి. మనకు మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ కింద ఉండే రైల్టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి అధికారికంగా రావడం జరిగింది. సో ఇక్కడ నుంచి మనకు రెగ్యులర్ రిక్రూట్మెంట్స్ అంటే టెంపరీ కాదు, అవుట్సోర్సింగ్ కాదు, అలాగే మనకు కాంట్రాక్ట్ కూడా కాదు. వన్స్ జాబ్ వచ్చిందంటే లైఫ్ సెట్ అనమాట. ఎందుకంటే శాలరీ 75,000, సంవత్సరానికి 9 లక్షల జీతం. మనకు టెక్నికల్ విభాగంలో, మార్కెటింగ్ విభాగంలో, ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఇక్కడ ఉద్యోగాలు అయితే ఉన్నాయండి. సో ఈ యొక్క విభాగాల్లో మీరు ఉద్యోగాలు అయితే సంపాదించవచ్చు అనమాట. ఇక్కడ మనకు చాలా రకాల పోస్టులు అయితే ఉన్నాయి కాబట్టి, కానీ మనకి ఇక్కడ ఎక్స్పీరియన్స్ లేని ఉద్యోగాల్ని మాత్రమే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు చెప్పాను కదా స్టార్టింగ్లోనే, ఎటువంటి అనుభవం అవసరం లేదని. వాటినే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాటికి తప్పకుండా అప్లికేషన్ పెట్టుకోండి. చూడండి, ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా ఈ ఉద్యోగాలకు ఎలిజిబుల్ కాబట్టి లేడీస్ అండ్ జెంట్స్ అందరూ కూడా అప్లై చేసుకోండి. అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలండి. మనకు సీరియల్ నెంబర్ 4 ఇంకా సీరియల్ నెంబర్ 5 చూడండి. ఎందుకంటే ఇవి మాత్రమే మనకు ఎక్స్పీరియన్స్ లేకుండా భర్తీ చేస్తున్నారు. అసిస్టెంట్ మేనేజర్ మార్కెటింగ్ విభాగంలో, అసిస్టెంట్ మేనేజర్ ఫైనాన్స్ విభాగంలో అయితే ఉన్నాయి. అసిస్టెంట్ మేనేజర్ మార్కెటింగ్ విభాగంలో మనకు 8 ఉద్యోగాల్ని భర్తీ చేస్తున్నారు. అలాగే ఫైనాన్స్ విభాగంలో 4 ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారండి. సో చూడండి, ఇక్కడ మనకు పే స్కేల్ ఎంత ఇస్తారు, జీతం ఎంత ఇస్తారంటే 30,000 రూపాయలు మనకు బేసిక్ పే ఉంటుంది. సిటీసీ చూడండి 9 lakhs, అంటే మనకు 30,000 బేసిక్ మాత్రమే. మనకి ఇంకా హెచ్ఆర్ఏ, డిఏ, ఇంకా రైల్వేలో ఇతర అలవెన్స్లు అన్నీ కలుపుకొని మీకు 9 lakhs శాలరీ పర్ యానం, అంటే పర్ మంత్ 75,000 రూపాయల శాలరీ అయితే మీరు తీసుకోవచ్చండి. సో ఇది ఒక మంచి శాలరీ అని చెప్పొచ్చు. మామూలుగా ఆర్ఆర్బి, గ్రూప్ డి కానీ, ఎన్టీపీసీలో కానీ జాబ్ కొడితే మనకు స్టార్టింగ్ 28,000, 30,000 జీతం అంతే ఉంటుంది. కానీ ఇక్కడ కొడితే నెలకు చేరగానే 75,000 రూపాయల జీతం, కాబట్టి ఇది మంచి శాలరీ. ఓకేనా? సో ఇక్కడ మనకు మొత్తం 12 ఉద్యోగాలు ఉన్నాయండి మనం అప్లై చేసుకోవడానికి. అయితే ఇక్కడ 8 ఉద్యోగాలు ఉన్నాయి కదా, అందులో ఓపెన్ కేటగిరీకి 5, ఓబీసీ వాళ్ళకి 2, ఎస్సీ వాళ్ళకి 1. ఓకే, అలాగే ఫైనాన్స్ విభాగంలో ఉన్న వాటి చూసుకుంటే ప్రతి ఒక్క కేటగిరీకి ఒక్కొక్క పోస్ట్ అయితే కేటాయించారండి. ఓకే, ఇవి మాత్రం మనం అప్లై చేయొచ్చు. మిగతావన్నీ కూడా ఎక్స్పీరియన్స్ అడుగుతారు. సో ఆ ఎక్స్పీరియన్స్ మన దగ్గర లేదు కాబట్టి మనం అప్లై చేయలేమండి. ఇక ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ అనేది ఎక్కడ ఉంటుంది? యాక్చువల్గా మనకు ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ఇండియాలో ఎక్కడైనా కూడా ఇస్తారనమాట. వన్స్ ఒకసారి పోస్టింగ్ వచ్చిన తర్వాత 10 years వరకు కూడా మీరు అదే రీజియన్లో స్టే చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ట్రాన్స్ఫర్స్ ఉంటాయి. ఇక వయసు ఎంత ఉండాలి ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అని చెప్పి చూస్తే, మనకు వయసు అనేది మినిమం 21 సంవత్సరాలండి. చూడండి, ఇక్కడ అసిస్టెంట్ మేనేజర్ మార్కెటింగ్ విభాగానికి మినిమం 21, మ్యాక్సిమం 28. అదే మీరు ఎస్సీ ఎస్టీ అయితే 5 ఏళ్ళు, ఓబీసీ అయితే 3 ఏళ్ళ రిలాక్సేషన్. అదే ఫైనాన్స్ విభాగానికి కూడా మినిమం 21 సంవత్సరాలు ఉండాలి అప్లై చేయాలంటే. మ్యాక్సిమం 28 ఏళ్ళ వరకు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఇక దీనికి క్వాలిఫికేషన్లు ఏంటి? చాలామంది ఈ క్వాలిఫికేషన్ కలిగి ఉంటారు. ఎంబీఏ చదివి ఉండాలి. సో ఎంబీఏ అనేది మార్కెటింగ్లో కానీ, టెలికాంలో కానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కానీ ఎంబీఏ చదివి ఉంటే మీరు వీటికి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. చూడండి, ఎక్స్పీరియన్స్ నిల్ అనమాట. అలాగే ఫైనాన్స్ విభాగానికి ఎంబీఏ చదివి ఉండాలండి. దేంట్లో తెలుసా? ఫైనాన్స్లో ఎంబీఏ చేసి ఉంటే, ఎంబీఏ ఫైనాన్స్ అని చేస్తుంటారు కదా చాలామంది, అలా ఎంబీఏ ఫైనాన్స్ చేసిన వాళ్ళు దీనికి అప్లై చేయొచ్చు. ఇంకా పీజీ డిప్లొమా చేసిన వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు అండి. సో కాబట్టి మీకు క్వాలిఫికేషన్ క్లియర్ కదా. చాలామంది క్వాలిఫికేషన్ ఉంటాయి. ఎంబీఏ మార్కెటింగ్ చేసి చాలామంది ప్రైవేట్ జాబ్స్ చేస్తూ ఉంటారు. టెలికాం విభాగంలో చేసింటారు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో చేసింటారు, ఫైనాన్స్లో చేసింటారు. వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ లేకుండా రైల్వే డిపార్ట్మెంట్లో జాబ్ కొట్టచ్చు.
మనకు ఎగ్జామ్ కూడా పెద్ద కష్టమేమి ఉండదు. మీ సబ్జెక్ట్ పైన 100 మార్కులకు ఉంటుందన్నమాట. ఆ తర్వాత మిగతా 50 మార్కులు ఆల్రెడీ మనము కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతాం కదా, అదే సిలబస్ అయితే ఉంటుంది. ఓకే, సో చూడండి, మనకి ఉద్యోగాలకు నిన్నటి నుంచి స్టార్ట్ అయిపోయింది. మే 31వ తారీఖు నుంచి ఇది ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. జూన్ 30వ తారీఖు వరకు కూడా టైం ఉందన్నమాట. సో ఆ టైం లోపల జూన్ 30 లాస్ట్ డేట్, ఆ టైం లోపల మీరు అప్లై అయితే చేసుకోవాలి. ఓకే, సో ఇక ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేయడానికి ఇక్కడ ఫీజు అనేది ఉందండి. ఆ ఫీజు అనేది చూసుకున్నట్లయితే మనకు కొంచెం ఎక్కువగానే ఉంది. కాకపోతే ఇది రైల్వే డిపార్ట్మెంట్ కాబట్టి ఎక్కువ ఉన్న అఫర్ట్ చేయండి. మిగతా ఖర్చులు కొంచెం తగ్గించుకొని ఇది అఫర్ట్ చేయండి. చూడండి, 1200 రూపాయల ఫీజు ఉంది మీ అందరికీ కూడా. అయితే ఎస్సీ ఎస్టీ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్స్కి 600 రూపాయల ఫీజు ఉంది. కొంచెం ఎక్కువే ఉంది ఫీజు అనేది. కాకపోతే మిగతా కొంచెం ఖర్చులు తగ్గించుకొని ఇది మీరు అప్లై చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి అవకాశాలు మాటిమాటికి రావు రైల్వే డిపార్ట్మెంట్లో. సో ఇక మనకు ఎలా ఉంటుంది స్కీమ్ ఆఫ్ సెలక్షన్ చూసుకుంటే 150 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. 2 గంటల సమయం అయితే ఇస్తారు. నెగిటివ్ మార్కింగ్ లేదు, ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ పెట్టచ్చు. మనకు హైదరాబాద్ సికింద్రాబాద్లో కూడా మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉంటాయి. ఎక్కడికి దూరం వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. 2 రాష్ట్రాల వాళ్ళు ఈ హైదరాబాద్ జంట నగరాల్లో రాయొచ్చు. ఆ తర్వాత ఇంటర్వ్యూ ఒక 50 మార్కులకు ఉంటుందండి. ఓకేనా, సో ఈ విధంగా మనకు ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అవుతుంది. మనకు చూడండి, ఇక్కడ 100 మార్కులకు మీరు ఒకవేళ ఎంబీఏ ఫైనాన్స్తో అప్లై చేస్తే ఫైనాన్స్ విభాగానికి సంబంధించిన సిలబస్ వస్తుంది 100 మార్కులకు. అదే మార్కెటింగ్ అయితే ఆ విభాగానికి సంబంధించి. సో ఈ విధంగా టెలికామ్ అయితే టెలికామ్, ఐటీ అయితే ఐటీ, ఆ విధంగా మీకు 100 మార్కులకు మీ సబ్జెక్టు పైనే వస్తాయి. సో తర్వాత ఇంకొక 50 మార్కులు ఉంటాయి కదా, జనరల్ నాలెడ్జ్, న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్ యాప్టిట్యూడ్, అంతే. ఓకేనా, ఇంగ్లీష్ కూడా రాదనమాట ఒక 50 మార్కులకు. ఈ విధంగా మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. మనకు క్లియర్గా ఏమేం టాపిక్స్ చదవాలో కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ నోటిఫికేషన్లోనే ఉంది, అది కూడా మీకు చూపిస్తాను. మీరు ఎక్కడికి దూరం వెళ్ళాల్సిన అవసరం ఏంటంటే ఏం చదవాలనో ఏమో అని టెన్షన్ పడాల్సిన అవసరం కూడా లేదండి. ఓకేనా, సో మనము ఇక్కడే చదువుకోవచ్చు. ఆ సిలబస్ బాగా ప్రిపేర్ అవుతే ఈ జాబ్ కొట్టడం పెద్ద కష్టమైతే కాదు. ప్రతి ఒక్కరు ట్రై చేయండి సో బాగా చదవడానికి. ఇక మనకు సిలబస్ అంటే టాపిక్స్ ఏంటి అని చెప్పి చూస్తే ఇదే నోటిఫికేషన్లో మనకు అనెక్సర్ 1లో క్లియర్గా ఇచ్చారు. చూడండి, సిలబస్ ఏమి ఇక్కడ ఇచ్చారు మనకు. సీరియల్ నెంబర్ 4, 5 కదా జాబ్స్ అనేవి. సో మనకు సిలబస్ కూడా చాలా క్లియర్గా ఇచ్చారు కాబట్టి మనం బాగా చదవచ్చు. ఇక్కడ చూడండి, కాన్సెప్ట్ ఆఫ్ మార్కెటింగ్ మేనేజ్మెంట్, మార్కెటింగ్ ఎన్విరాన్మెంట్, అనలైజింగ్ అండ్ ద మార్కెటింగ్, కనెక్టింగ్ విత్ కస్టమర్స్, తర్వాత డెవలపింగ్ మార్కెటింగ్ స్ట్రాటజీస్, కమ్యూనికేషన్ విత్ కస్టమర్స్, బ్రాండింగ్, మార్కెటింగ్ విభాగానికి. ఇక ఫైనాన్స్ వాళ్ళకైతే బేసిక్ ఫైనాన్స్ మ్యాటర్స్, కోర్ సబ్జెక్టులు. సో ఈ విధంగా అయితే ఉంటుందండి. సో ఈ విధంగా మనం ప్రిపేర్ అవ్వాలి. మీకు సిలబస్ కూడా ఇచ్చారు కాబట్టి బాగా ప్రిపేర్ అవ్వండి. అందరికీ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. సో ఈ వీడియో మీకు నచ్చిందని కూడా, నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఉంటాను. హ్యావ్ ఎ నైస్ డే.